టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. రెండో విడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లే అంశంపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అరగంట నుంచి కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే తాజా రెండవ జాబితాకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి కొన్ని చోట్ల వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారందరికీ కొంతమందిని బుజ్జగించి టిక్కెట్లు రాని వాళ్ళని మిగిలిన రెండవ జాబితా కూడా ప్రకటించాలనే ఆలోచన అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి జాబితాలో జనసేన నుంచి 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. వారు 2 రోజుల్లోనే రెండవ జాబితా ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొంత లేట్ అవుతుంది. దానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలోని కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. నేతల మధ్య అభిప్రాయ భేదాలు జనసేన టీడీపీ మధ్య అవన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా కూడా వీరిద్దరు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏలో టీడీపీ చేరే అంశం గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి కూడా అమిత్ షాని కలిశారు చంద్రబాబు. అప్పటి నుంచి కూడా బీజేపీ అధిష్టానం వర్గ పిలుపు కోసం వీరు వెయిట్ చేస్తున్నారు వీరిరువురు కూడా. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందని చెప్పి జనసేన టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. ఏదైతే టీడీపీ కూడా ఎన్డీఏలో చేరబోతుందనే సమాచారం అయితే వస్తూ ఉంది. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్తో చర్చల్లో ఇవి ప్రధానంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చర్చ అయితే జరుగుతుంది. బీజేపీకి సంబంధించి 5 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా 8 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 5 ఏవి ఇవ్వాలి, 8 ఏవి ఇవ్వాలనేది కూడా వీరి మధ్య చర్చ జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిసి ఏ విధంగా ఉమ్మడి ప్రచారం నిర్వహించాలి, ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎటువంటి హామీలు కేంద్రం నుంచి కోరాల్సి ఉంటుంది, తదితర అంశాలన్నీ కూడా వీరు చర్చిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం చాలా బిజీగా ఉంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి వీరితో మాట్లాడలేకపోయింది. కానీ ఇవాళ రేపట్లో చంద్రబాబుతో పిలిచి మాట్లాడతారు. ఆ తర్వాత టీడీపీ ఎన్డీఏలో చేరడం లాంఛనంగా కనిపిస్తుందని చెప్పి ఈ వర్గాలు అయితే చెప్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇదే అంశాల గురించి చర్చిస్తున్నారు. ఎందుకంటే టీడీపీని ఎన్డీఏలోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ నుంచి సమాచారం వస్తుంది, పిలుపు వస్తుందని ఆశించారు. కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి పిలుపు రాలేదంటున్నారు. కానీ ఇప్పుడు ఇవాళ రాత్రి కానీ రేపు కానీ చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ పెద్దలను కలుస్తారు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుంది. అదేవిధంగా సీట్ల సర్దుబాటు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాల గురించి వీరు చర్చిస్తారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక అంశాల గురించి కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన కావచ్చు, రాష్ట్రంలో అమిత్ షా పర్యటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ తర్వాత ఏదైతే లాంఛనంగా టీడీపీ ఎన్డీఏలో చేరాక ఈ చర్చల ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతుంది. పురంధేశ్వర్ కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్ళింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అధిష్టానం వర్గం నుంచి ఒక కమిటీ వస్తుంది. ఆ కమిటీతో సీట్ల సర్దుబాటు గురించి ఫర్దర్గా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా ఈ భేటీ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మరి ఒక అరగంట పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.